మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం ఒక స్కూల్ దగ్గర ఉన్నాము. 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి స్కూల్ అయితే స్టార్ట్ అయింది. పిల్లల్లో మళ్ళీ సందడి వాతావరణం నెలకొంది. ఇటు స్కూల్స్ అన్ని కూడా సందడిగా కనపడుతున్నాయి. ఈ రోజు నుంచే కొత్త నూతన విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి పిల్లల స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, స్కూల్కి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది ఒకసారి మనం పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏంటి 1.5 months హాలిడేస్ తర్వాత స్కూల్ కి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? We feel very happy. We feel like friendly atmosphere in school, and we miss the teachers and friends a lot. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? I'm studying in 9th. Sir. ఓకే, స్కూల్ బాగా మిస్ అయ్యావు అయితే. Yes, sir. I miss my school a lot. మరి ఏం చేసావు ఈ 1.5 month నువ్వు హాలిడేస్ టైంలో ఏం చేసావు, ఎలా గడిపావు ఇంటి దగ్గర? I tried to study the subjects which I lacked, and I went to meet my grandparents. గ్రాండ్ పేరెంట్స్, వావ్, ఏంటి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఏం నేర్చుకున్నావు, వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి? Like we talked about their times, their old things, and we learned what they used to do when they were our age. And Okay. ఇంకా అన్న మరి గేమ్స్ కానీ లేదా వేరే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చదువు అనేది ఎప్పుడు మీరు 10 months చదివేదే కదా, ఈ 1.5 month మీ హాలిడేస్ కదా, హాలిడేస్ అంటే ఫుల్ జాయ్ఫుల్ డేస్, మరి ఎంజాయ్మెంట్ ఏం చేయలేదా మరి? yes, sir. We did, sir. We met our cousins, so we went out with them and we had some fun, sir, with them. ఓకే, తనైతే హాలిడేస్ లో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిందంట, గ్రాండ్ పేరెంట్స్ తో కాసేపు కాలక్షేపం చేసిందంట. చాలా హ్యాపీగా చెప్తుంది. స్కూల్కి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ స్కూల్ డేస్ మేము మిస్ అయ్యామని చెప్పి అయితే తెలియజేస్తుంది. నువ్వు చెప్పమ్మా, ఏ క్లాస్ నువ్వు, ఏంటి ఎలా ఉంది స్కూల్కి ఇవాళ ఫస్ట్ డే? మళ్ళీ ఆఫ్టర్ 1.5 month తర్వాత స్కూల్కి రావడం కొంచెం లేజీగా అనిపించిందా? No, sir, I'm feeling so happy and very excited for all the academic year. And I was feeling so happy for this friendly environment. నువ్వేం చేసావు మరి 1.5 month మీ ఫ్రెండ్స్ అనే స్కూల్ని మిస్ అయ్యావు కదా, నువ్వేం చేసావు 1.5 month మరి ఎలా? Sir, I learned swimming and even online course, and even I studied for 1 hour every day. Okay. And enjoyed a lot. మరి నువ్వు మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కానీ లేదా మీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఎవరితో టైం స్పెండ్ చేయలేదా? Yes, sir, every Sunday I went to my grandparents' house and spent a good time with them. ఏం చెప్తుంటారు మీ గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళినప్పుడు, అది ఏం మాట్లాడుతుంటారు, ఎఫెక్షన్ అది ఏ విధంగా ఉంటుంటారు? Sir, since they used to talk about their childhood days and them in my age, so some friendly talk with them. ఓన్లీ హాలిడేస్ లోనే ఫన్నా, స్కూల్ వర్కింగ్ డేస్ లో కూడా ఫన్ చేస్తుంటారు? I had some fun with my friends also. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ ని అది మొత్తం స్కూల్ డేస్ మొత్తం మిస్ అయ్యాయి 1.5 month. Yeah, I missed it. మరి 1.5 month ఫోన్ తో కాలక్షేపం చేశారా, ఎవరైనా ఫోన్ తోనే కూర్చున్నారా? No, I enjoyed it with my relatives. విడుదల ఏ క్లాస్? I'm studying 10th class, sir. మరి ఇప్పుడు 10th క్లాస్ అంటే నీకు పబ్లిక్ ఎగ్జామ్స్ అది ఉంటుంది, ఆయన ప్రెషర్ గా ఫీల్ అవుతున్నావా? Yes, sir, some little bit of tension will be there. ఎందుకు టెన్షన్ పడ్డం, ఎందుకు బాగా చదివితే కష్టపడితే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో టెన్షన్ పడకుండా చదవండి. మనం ప్రేమతో చదవాలి, ఇష్టంతో చదవాలి, ఓకేనా? టెన్షన్ పడకూడదు. 10th క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా మనం ఇష్టంగా చదివానుకో, ఏది ఎక్కువ మార్క్ వచ్చినట్టు తక్కువ మార్క్ వచ్చినట్టు డిఫరెన్స్, వాడు ఇష్టంగా చదువుతాడు, 1 గంట ఎక్కువ చదువుతాడు. సో మీరు అలా 1 గంట ఎక్కువ చదివి ఇష్టంగా చదివితే సరిపోద్ది, అంతే. టెన్షన్ పడాల్సిన నీళ్ళు. మరి ఎలా గడిపావు నువ్వు 1.5 month? 10th అంటే నీకు ఇంకా హాలిడేస్ అవి కూడా ఉండవు, మళ్ళీ ఇంటర్మీడియట్ అంటే బిజీ అయిపోతావు. ఈ హాలిడేస్ టైం నువ్వు ఎలాగా ఎంజాయ్ చేసావు? I enjoyed a lot, sir, with my grandparents. I went to Chennai. My grandparents are staying there. I enjoyed a lot and I studied so many new things. And through online classes also I learned so many things, sir. I'm so excited to coming back to school. I really miss my teachers and my friends and this friendly environment. I am so excited to coming back to school, sir. I enjoyed a lot. ఏం పేరు నీ పేరు? ఆరాధ్యనా? ఆరాధ్య సాంగ్ విన్నావా నువ్వు? విన్నావా? పాడతావా? పాడి. రైమ్ వచ్చా? చెప్పు, రైమ్ చెప్పు తల్లి. Butterfly, butterfly, colorful butterfly. How do you go so high in the sky? My colorful wing, fly, fly, fly. Butterfly, butterfly. సో
సో నైస్. నువ్వు బాగా చెప్తున్నావు. ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. 2kgయా? స్కూల్ ఎలా ఉంటది? బాగుందా మరి? మీ మేడమ్స్ అది నిన్ను బాగా చూసుకుంటారా? నీకు ఇల్లు బాగుందా, స్కూల్ బాగుందా? స్కూలే బాగుందా? మరి స్కూల్లో టీచర్స్ అయితే తిడతారు కదా, ఇంటి దగ్గర అయితే ఎవరు ఏమన్నారు కదా, మరి స్కూల్ ఎందుకు బాగుంది? ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పేరు చెప్పు. బషీరేనా? మరి హాలిడేస్ లో నీ ఫ్రెండ్ నీ దగ్గర లేదు కదా, అప్పుడు మరి మీ ఫ్రెండ్తో మాట్లాడేదానివా? ఎలా మాట్లాడేదానివి? ఫోన్లోనా? హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళావా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? మీ అత్తాల ఇంటికి వెళ్ళావా? ఇంటి దగ్గర తాతయ్య నానమ్మ ఉన్నారా? ఆడుకున్నావా మరి తాతయ్య నానమ్మతో? ఏ క్లాసు? యూకేజీ. మరి స్కూల్ చాలా రోజులు హాలిడేస్ తర్వాత వాళ్ళు వచ్చావు కదా, ఎలా ఉంది నీకు? బాగుందా? మరి హాలిడేస్ లో బాగా ఆడుకుని ఉంటావు, మరి వాళ్ళని చదువుకోవాలంటే కష్టం కదా. చదువుతావా, ఆడుకుంటావా? చదువుకుంటావా, మరి ఇంకా ఆడుకోవా? సో సాడ్. హాలిడేస్ అయిపోయాను. ఇంకా కావాలా హాలిడేస్ నీకు? ఎన్ని రోజులు కావాలి? మరి ఇంటి దగ్గర స్కూల్కి రావాలని చెప్పి బాగా ఇచ్చిపెట్టావు. మరి సాడ్ అన్నావు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ మిస్ అయినట్టు నీకు లేదా? హాలిడేస్ ఏం చేశారు? మరి హాలిడేస్ ఏం చేశారు మీరు? ఎవరితో ఆడుకున్నావు? ఎల్డర్ సిస్టర్. మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు ఇంటి దగ్గర, మీరు వాళ్ళతో ఆడుకోలేదా? గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయలేదా మరి? ఫ్యూ డేస్. ఓకే. ఎక్కువ మొబైల్తో టైం స్పెండ్ చేసావా? ఓకే. మొబైల్ అయితే చూడలేదు. మొబైల్ విల్ సీ. ఎంతసేపు చూస్తున్నారు మొబైల్? 10 minutes. అంతేనా? 1 hour. 1 hour. ఇవాళ స్కూల్కి వచ్చింది కదా, సాడ్గా ఉన్నది. అయ్యో, ఇంకో హాలిడేస్ ఇప్పించమంటావు అయితే నీకు? ఇది హాలిడేస్ కావాలా నీకు? ఈ పాపకైతే ఇమ్మీడియట్గా హాలిడేస్ కావాలంట. చాలా చాలా సాడ్గా ఉందండి వాళ్ళ స్కూల్కి రావడం. మార్నింగ్ ఎన్ని గంటలు లేచావు? 6 o'clock. చాలా లేజీగా లేచావా? ఎల్లిగా బాధగా లేచావా? అయ్యో, అయితే నీకు మళ్ళీ హాలిడేస్ ఇవ్వమని చెప్తాను. సండే హాలిడే నీకు. ఎవ్రీ సండే ఈ పాపకు హాలిడే, సరేనా? నీకు ఎవ్రీ సండే హాలిడే శాంక్షన్ చేస్తాను. ఓకే, ఎంజాయ్. గో అండ్ ఎంజాయ్. నీ పేరేం పేరు? సాయి అన్న. ఏ క్లాస్? 5th క్లాస్. ఓకే. మరి హాలిడేస్ తర్వాత స్కూల్కి వచ్చాయి కదా, ఎలా ఉంది నీకు? హ్యాపీ. మరి హాలిడేస్లో ఏం చేసావు నువ్వు? ఏం చెప్పారు మీ గ్రాండ్ పేరెంట్స్? ఏం నేర్పించారు నీకు? నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడేదానివి? మరి వాళ్ళ భోజనం తిన్నావా, నానమ్మ తిన్నావా, తాతయ్య గారిని అడుగుతుంటావు రోజు? అడుగుతావా? మరి వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నావు నువ్వు? తీసుకున్నావా? ఏమన్నారు వాళ్ళు? They blessed me. They blessed you. ఓకే. హ్యాపీగా ఉంటుందా వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నీకు? ఉంటుందా? ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని చెప్పి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు, ఇంచుమించు 3 to 4 years పిల్లలు, అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఈరోజు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రోజు నుంచే స్కూల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే మనం ఈ చిన్నపిల్లల్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఇవాళ స్కూల్కి రావడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది. హాయ్, ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్ నువ్వు? శ్రీ చైతన్య స్కూల్. ఏ క్లాస్? ఎల్కేజీయా యూకేజీయా? యూకేజీనా? మరి మీ హాలిడేస్ ఎక్కువ రోజులు ఇచ్చారు కదా, ఇవాళ మళ్ళీ స్కూల్కి రావడం ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుందా? మరి స్కూల్ నువ్వు బాగా మిస్ అయ్యావా హాలిడేస్లో? మిస్ అవ్వలేదా? మరి ఎవరితో టైం స్పెండ్ చేసావు నువ్వు ఎక్కువ? తాతయ్య ఏమన్నారు మరి? ఆడుకున్నావా తాతయ్యతో బాగా? మరి ఎక్కడికైనా వెళ్ళావు నువ్వు హాలిడేస్లో? పార్క్కి వెళ్ళావు. ఆడుకున్నావు పార్క్లో బాగా? మరి హాలిడేస్ అయిపోయి వాళ్ళ స్కూల్కి వస్తావు కదా, మరి ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుందా నీకు? ఎవరు ఆడిస్తారు? టీచర్స్ ఆడిస్తారా?
ఫ్రెండ్స్ ఆడిస్తారా? ఓకే, గుడ్ గర్ల్. నువ్వు ఫ్రెండ్స్ తో బాగా ఆడుకుంటావా? ఓకే, మరి బాగా చదువుకోవా? బాగా చదువు. మరి ఎలా చెప్తున్నారు ఇక్కడ? చదువు బాగుందా? ఓకే, గుడ్ గర్ల్. హాలిడేస్ లో ఫ్రెండ్స్ తో ఆడుకున్నావు. మరి ఇంటి దగ్గర అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళతో ఆడుకోలేదా? ఆడుకున్నావా? మరి వాళ్ళ హాలిడేస్ తర్వాత స్కూల్కి వచ్చావు కదా, నీకు ఎలా అనిపించింది? బాగుందా? ఓకే. ఏ క్లాస్ నువ్వు? 10వ క్లాసా? అప్పుడే నువ్వు 10వ క్లాసా? ఓకే, బాగా చదువుతున్నావు నువ్వు. ఏ ఊరేంటి నీది? ఏ స్కూల్ నువ్వు? పెద్ద స్కూల్. శ్రీ చైతన్య పెద్ద స్కూల్ నీకు. ఓకే, మరి ఇక్కడ ఎలా చదువుతున్నారు? చదువు బాగా చెప్తారా? మరి హాలిడేస్ నువ్వేం చేసావు? ఆడుకున్నావు బాగా? మరి స్కూల్ కి రోజు వచ్చావు కదా, మరి పొద్దున్నే లేచి స్కూల్కి రెడీ అవ్వాలంటే నీకు ఇబ్బంది అనిపించిందా? మమ్మీ రెడీ చేశారా? వెంటనే రెడీ చేశారా? ఎవరు రెడీ చేశారండి పొద్దున? అమ్మమ్మ రెడీ చేసిందా? ఓకే, మరి బాగా చదువుకుంటావు నువ్వు? భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్ స్కూల్ పిల్లలంటే వాళ్ళ జనరేషన్లో ఈ జనరేషన్ పిల్లలందరినీ వాళ్ళ మంచి పొజిషన్లో ఉంచడానికి మీరు ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఏ విధమైన ప్లానింగ్స్ అవి మీ స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఏ విధంగా చేస్తున్నారు? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ అనేవారు ఫ్యూచర్ సిటిజన్స్ అవుతారు కాబట్టి ఎప్పుడు మా మేనేజ్మెంట్ పిల్లల భవిష్యత్తు గురించి కానీ పిల్లల గురించి కానీ మంచి ఆలోచనతో ఉంటామండి. ఎప్పుడు కూడా 100% రిజల్ట్కి 100% రిజల్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాము, చేస్తాం కూడానండి. దానికి నిదర్శనమే మీకు లాస్ట్ టైం మాకు 10th క్లాస్ రిజల్ట్ అయినా కానీ IIT సీట్స్ కానీ, దాంతోపాటు ఏంటంటే ప్రతి పిల్లవాడు అనేవాడు ఒకసారి స్కూల్కి వచ్చాడు అంటే డెఫినెట్లీ అది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి డల్లర్ అని, యావరేజ్ అని ఇలా కేటగరైజ్ చేసుకుందా ప్రతి స్టూడెంట్కి మంచి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామండి. PLP ప్రోగ్రామ్స్ అని కానీ, స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ అని కానీ, అంటే చదువుతో పాటు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే అవగాహన వాళ్ళకి ఉండాలి కాబట్టి ప్రతిదీ ప్లాన్డ్గా చేస్తామండి. అలాగే దాంతోపాటు PLP ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. స్లో లెర్నర్స్, అసలు యాక్చువల్గా స్లో లెర్నర్ అనే పదం కూడా మేము యూజ్ చేయము. ఎందుకంటే పిల్లవాళ్ళలో టాలెంట్ ఒక సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కన్నా వాళ్ళకి అది వస్తుంది కాబట్టి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని మేము బయటికి తీస్తాం సార్. సార్, ఈ అకాడమిక్ కి సంబంధించి పిల్లలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. పిల్లల చదువుతో పాటుగా వాళ్ళ భవిష్యత్తు కూడా మేము బంగారు బాట వేస్తాము. పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్ మంచి రిజల్ట్ సాధించి వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అయితే సుల్తాన్ మేడం గారు తమ ఆనందాన్ని అదేవిధంగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వడంలో మా వంతు కష్టం మేము పడతామని చెప్పి